నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు మన జాబిలమ్మ దగ్గర ఒక చక్కని చందమామ కథను వినేద్దామా? మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పూర్వం ఒకానొక చిన్న పల్లెలో కష్టజీవి అనే రైతు ఒకడు ఉండేవాడు. అతడిది చాలా పెద్ద కుటుంబం. తల్లి, తండ్రి, భార్య, 4 పిల్లలు కాక అవిటివాడైన తమ్ముడు కూడా వాళ్లతో పాటే ఉండేవాడు. అంతమందిలో ఏ ఒక్కరూ ఏనాడు పనికి బద్దకించేవారు కాదు. రైతు తన కష్టపడుతూ కుటుంబ సభ్యులను కూడా ఓపికన్నంత కష్టపడమని, కష్టించడమే సుఖానికి రాచబాట అని ప్రోత్సహించేవాడు. అతని పొలం గట్టున ఆనుకుని ఏనాటిదో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. రైతు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నీడకు, అతని ఇంట జరిగే సకల శుభకార్యాలకు, మామిడాకు తోరణాలకు, ఋతుకాలంలో పళ్లకు ఆ చెట్టు అతడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉండేది. ఆ మామిడి చెట్టు మీద ఒక వనదేవత ఎంతో కాలం నుండి ఉండేది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ దేవతకు రైతుతోనూ, రైతు కుటుంబంతోనూ పరిచయం బాగా బలపడుతుంది. పండిన పంట మీద మంచి లాభాలు వస్తూ కుటుంబ పరిస్థితి రోజు రోజుకి మెరుగుపడుతున్నప్పటికీ రైతు దించిన నడుము ఎత్తకుండా కష్టపడుతూ కుటుంబీకుల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉండడం దేవత గమనిస్తూ వస్తుంది. ఒకరోజు దేవత పొలంలో పనిచేస్తున్న రైతు కుటుంబాన్ని చాలాసేపు పరిశీలనగా చూసి, ఎవరైనా భేదస్థితిలో బాగా కష్టపడి పనిచేస్తారు. పరిస్థితి మెరుగవుతున్న కొద్దీ ఎవరి బుద్ధి అయినా సుఖాల వైపు మళ్ళడం సహజం. అటువంటిది ఈ రైతు అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు. బహుశా ఇంకా ఇంకా సంపాదించాలన్నది అతని మితిమీరిన దురాశేమో అనుకుని రైతును మరింతగా పరిశీలించడం ప్రారంభిస్తుంది. దేవత ఊహించినట్టే మరి కొన్నాళ్లు గడిచేసరికి రైతు తాము కష్టించి కూడబెట్టిన సొమ్ముతో తమ పొలాన్ని ఆనుకుని ఉన్న మరొక ఎకరం పొలం కొంటాడు. తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మంచి రోజు చూసుకుని రైతు కొత్తగా ఉన్న పొలాన్ని దున్నడం, దాన్ని దున్నేందుకు రైతు పడుతున్న కష్టం చూసేసరికి దేవతకు అతడి మీద ఎక్కడలేని జాలి పుట్టుకొస్తుంది. ఆ సాయంత్రం రైతు ఇంటికి తిరిగి బయలుదేరుతూ ఉండగా వనదేవత అతనికి కనపడి, తానెవరైంది చెప్పి, సంవత్సరాల తరబడి ఎండనక వాననక పొలంలో నువ్వు కష్టించడం నేను చూడలేకపోతున్నాను. నీకు కావలసినంత ధనం ఇస్తాను, కూలీలను పెట్టి చేయించుకో, ఇకనైనా కాస్త సుఖపడు అంటుంది. రైతు దేవతకు చేతులెత్తి నమస్కరించి నవ్వుతూ, నా కష్టం చూడలేని దానివి కూలీల కష్టం చూడగలవా తల్లి? వాళ్ళు మాత్రం నాలాంటి మనుషులు కారా అంటూ ప్రశ్నిస్తాడు. దేవత ఆ మాటలకు కోపం తెచ్చుకోకుండా, వాళ్ళంతా బ్రతుకు తెరువు కోసం కష్టపడతారు, కానీ నువ్వు మాత్రం కష్టంలోనే సుఖాన్ని చూసుకుంటూ కష్టిస్తున్నావని నా అనుమానం. అందుకే నువ్వంటే నాకు అభిమానం. చెప్పు, ఎంత డబ్బు ఇవ్వమంటావు అని అడుగుతుంది. రైతు దేవతకు మరొకసారి నమస్కరిస్తూ, నేను కష్టించి పనిచేస్తూ ఉండడం వల్లనే కదా నీకు నాపై అభిమానం కలిగింది. నాకు డబ్బిచ్చి ఆ అభిమానానికి దూరం చేస్తావా? వద్దు, నీ అభిమానమే నాకు లక్షల పెట్టు, ఇంకే డబ్బు వద్దు అని అక్కడి నుంచి ముందుకు కదులుతాడు. ఆ తర్వాత 2 రోజులకు అతను పొలం దున్నుతూ ఉండగా నాగటి కుర్రుకు ఏదో తగిలిన చప్పుడవుతుంది. ఏమిటా అని అక్కడ తవ్వి చూసేసరికి పచ్చటి రాగి రేకు బిగించి ఉన్న ఒక ఇత్తడి బిందె బయటపడుతుంది. రైతు అనుమానిస్తూనే పనిముట్టు తీసుకుని బిందె మూతికి ఉన్న రాగి రేకును విడగొట్టి చూస్తాడు. అతను అనుమానించినట్టే బిందె నిండా దగదగలాడుతున్న వెండి కాసులు, బంగారు కాసులు ఉంటాయి. వెంటనే రైతు బిందె భుజానికెత్తుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి నిలబడి, తల్లి, ఓ వనదేవతమ్మ అంటూ కేకలు వేస్తాడు. పిలిచావా ఏమిటి అంటూ దేవత మరుక్షణం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. రైతు బిందెలోని నిధిని దేవతకు చూపిస్తూ, ఇది నీ పనే కదా అంటాడు. దేవత అమాయకంగా, ఏమిటిది, నాకేం తెలియదే అంటుంది. రైతు నవ్వుతూ, చాలా సంవత్సరాల నుంచి నా పొలాన్ని దున్నుకుంటున్నాను. ఏ మూల ఏ రకం గడ్డి పరకు ఉందో కూడా నాకు తెలుసు. సరే, నీకు కావలసిందల్లా నేను కూలీలను పెట్టి పనులు చేయించడమే కదా అని బిందె తీసుకుని తిరిగి వెళ్తాడు. రైతుకు తెలియకుండా అతని పొలంలో నిధి పెట్టిన దేవత అతని మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రైతుతో పాటు 10 మంది ఆడామగ కూలీలు రావడం చూసి దేవత చాలా ఆనందపడుతుంది. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవదు. వచ్చిన కూలీల్లో 2 కాస్త పనికి తగిన వాళ్ళు, మిగతా వాళ్ళు వృద్ధులు, ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్ళు. రైతు కూలీలందరికీ తలా ఒక పని అప్పచెప్తాడు.
తను వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. మధ్యాహ్నం వేళ రైతు భార్య వండి తెచ్చిన అన్నం కూరలను అందరూ కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని తింటారు. ఆ తర్వాత ఒక అరగంట సేపు అందరూ తమ తమ కష్ట సుఖాలు చెప్పుకుంటారు. రైతు వాళ్ళ సమస్యలు ఈతి బాధలు విని తోచిన సలహాలు ఇస్తాడు. చేతనైనంత ధైర్యం చెబుతాడు. చివరిగా ఏమైనప్పటికీ ఒకే మాట గుర్తుంచుకోండి, మనిషిని దేవుడు సృష్టించింది బద్ధకంగా కాలం గడపమని కాదు, ఓపికన్నంత శ్రమించి సుఖించమని. అందుచేత మనం మనకున్న దాంట్లో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చేతనైన కష్టం చేస్తూనే ఉండాలి. కష్టించేవాడిని తోటి వాళ్ళు గౌరవిస్తారు, దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు అంటూ వాళ్లకు హితబోధ చేస్తాడు. సాయంత్రం సూర్యాస్తమయం వేళకు కొంచెం ముందుగా రైతు కూలీలు పనులు కట్టి పెట్టేస్తారు. తర్వాత రైతు వాళ్లను పొలం గట్టు మీద నిలబడమని పొలానికి ఎడంగా ఉన్న చిన్న పాకలోకి వెళ్తాడు. అక్కడ అతను ఏం చేస్తాడో చూద్దామన్న కుతూహలం కొద్దీ వనదేవత అతని వెనకాలే వెళ్తుంది. రైతు పాక లోపల గోనె సంచులు కప్పి పెట్టి ఉంచిన ఇత్తడి బిందెలోంచి కొన్ని వెండి కాసులు తీసుకుని కూలీల దగ్గరకు వచ్చి వాళ్లకు న్యాయంగా రోజు కూలీ ఎంత వస్తుందో అంతా ఇచ్చేస్తాడు. అబ్బే, డబ్బు విషయంలో ఈ రైతు పీనాస్తనం చూపించలేదు, మరి కుంటి బక్కా కూలీని ఎందుకు తెచ్చినట్టు అని వనదేవత తనను తాను ప్రశ్నించుకుంటుంది. కూలీలంతా వెళ్ళిపోయాక రైతు మామిడి చెట్టు దగ్గరకు వచ్చి, తల్లి వనదేవతమ్మ అని పిలుస్తాడు. ఇక్కడే ఉన్నాను అంటుంది వనదేవత అతని ముందు ప్రత్యక్షమవుతూ. చూసావా, నా పొలంలోకి కూలీలు వచ్చి పనిచేశారు, ఇప్పుడు నీకు సంతోషమైందా అంటూ ప్రశ్నిస్తాడు రైతు. సంతోషమా? నువ్వు క్షణం కూడా తీరుబడిగా కూర్చోలేదే, మరి కూలీలను ఎందుకు తెచ్చినట్టు అని అడుగుతుంది దేవత. అది అలా అడుగు చెబుతాను అంటూ రైతు చెట్టు మొదట్లో చతికిలబడి, ఈవేళ నా పొలంలోకి వచ్చిన వాళ్లకు సరిగ్గా పని చేయలేరని ఎవరు వాళ్లకు పని ఇవ్వరు. వాళ్ళలో కాస్త శుభ్రంగా ఉన్న ఇద్దరిని చూసావా, వాళ్ళు పరమ బద్ధకస్తులు, పని దొంగలు, అందుచేత వాళ్లకు ఎవరు పని ఇవ్వరు. నేను దగ్గరుండి వాళ్ళ చేత పని చేయించాను, అందరికీ నువ్వు ఇచ్చిన డబ్బు కూలీగా ఇచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు సంతోషమైందా అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవత, నీ మాటలు పూర్తిగా బోధపడ్డాక సంతోషమైంది రైతు పెద్దయ్య. దేవతల్లో నాలాంటి జడస్వరూపులు, మనుషుల్లో నీలాంటి దేవతామూర్తులు ఉంటారని తెలిసి చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇలాగే ఉండి ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండు, నీకు కావలసిన డబ్బు నేను ఇస్తూ ఉంటాను అంటుంది. ఆ మాటలు వింటూనే రైతు చేతులు జోడిస్తూ, అంత పని చెయ్యకు తల్లి, తేరగా వచ్చే డబ్బుని చూసావు, అది మహాపాపిష్టిది. రేపో మాపో నీకు నాకు జగడం పుట్టించినా పుట్టిస్తుంది. అదిగో ఆ కొత్తగా కొన్న పొలం కూడా విరగపడిందంటే కూలీలకిచ్చే కూలీ డబ్బులు కూడా నేనే సంపాదిస్తాను. అప్పుడు నేను కూలీలు కలిసి మరింత కష్టపడి మరింత పొలం సంపాదిస్తాము. నువ్వు ఈ చెట్టు మీద నుంచి అంతా చూస్తూ నన్ను దీవిస్తూ ఉండు, అంతే చాలు అంటాడు. దేవత అతని మాటలు వింటూ అతని మొహంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని చూస్తూ పరమానంద భరితురాలవుతుంది. నిజమే, కష్టే ఫలి, కష్టించేవాడికి ఇహము పరము అంతా ఫలవంతమే అనుకుంటూ రైతును ఆశీర్వదించి అంతర్ధానమవుతుంది. కథ చాలా బాగుంది కదూ. అందుకే కష్టపడిన దాంట్లోనే సుఖం ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కష్టపడకుండా బద్ధకంగా ఉంటే ఏ సుఖానికి మనం నోచుకోలేము. మనకు సుఖం కావాలి అంటే ఎప్పుడూ నిరంతరం కష్టపడుతూ ఉండాలన్నమాట.